ఓ పక్కేమో పిఠాపురం వర్మ, ఇంకో పక్కేమో దేవినేని ఉమా లాంటి వాళ్ళు. గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేసాడు, ఇరిగేషన్ శాఖ, చాలా స్ట్రాంగ్ లీడర్. ఇలాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి ఎవరి గ్రీష్మ, ఎందుకు ఈమెని కావాలి గ్రీష్మ అని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు చంద్రబాబు అనే దాని గురించి ఎక్కడ చూసినా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అంటే ఎమ్మెల్సీగా అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, 5 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆమె కొడుకు ఏ రకంగా చనిపోయాడు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆమె రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, అలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. కావలి గ్రీష్మ అంటే ఎవరో అని చాలామంది అనుకుంటారు, కానీ ఆమె తల్లి పేరు ఏంటో తెలిస్తే మాత్రం అవునా ఈమె కూతురా అని ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్గా కూడా పనిచేసేటువంటి ఒకప్పటి ఫైర్ బ్రాండ్ అయిన ప్రతిభా భారతి కూతురే ఈ కావలి గ్రీష్మ అనమాట. ప్రతిభా భారతి ఎన్టీఆర్ గారి టైంలో, చంద్రబాబు టైంలో మంత్రిగా పనిచేశారు. ప్రతిభా భారతి యొక్క వారసురాలిగా 2016 సంవత్సరంలో కావలి గ్రీష్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఆమె తనంతట తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ప్రతిభా భారతి రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్న తెర వెనక మాత్రం ఆమెకు సంబంధించినటువంటి పనులు చక్కబెట్టింది మాత్రం ఆమె తమ్ముడు రాజ్ కుమార్ అనమాట. సో ఆయన అసలు పెళ్లి కూడా చేసుకోకుండా అక్క వెంటే ఉంటూ అక్క పనుల్ని తెర వెనక చక్కబెడుతూ ఆమె ఏమాత్రం టెన్షన్ పడకుండా చూసుకుంటూ ఆమెకు ఒక బ్యాక్ బోన్గా నిలబడేవారు. అలా పని ఒత్తిడి అనేది ఆమెకు రాకుండా చూసుకునేవారు. సో సడన్గా ఆయన 2015 సంవత్సరంలో బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయారు ఈ రాజ్ కుమార్. సో ప్రతిభా భారతికి అప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఆమెకి కాలు చెయ్యి ఆడని పరిస్థితి. ఆమె యొక్క వ్యాపార లావాదేవీలు కావచ్చు, రాజకీయ పనులు కావచ్చు, ఇవన్నీ చక్కబెట్టేటువంటి ఆయన లేకపోవడంతో ఆమెకు సాయంగా తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిభా భారతికి ఒక కొడుకు, ఒక కూతురు. రాజకీయ వారసత్వం నాకొద్దు, వ్యాపారాలు చూసుకుంటాను నేనని కొడుకు తేల్చి చెప్పేశాడు. దాంతో కూతురైన గ్రీష్మ పొలిటికల్ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. అలా ఆమె రాజకీయాల్లోకి అనుకోకుండానే వచ్చారనమాట. పేరుకి శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన, పెరిగింది, చదువుకుంది మొత్తం కూడా ఆమె హైదరాబాదే. సెయింట్ యాన్స్ స్కూల్లోనే కావలి గ్రీష్మ చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్ కూడా హైదరాబాద్లోని విల్లా మేరీ కాలేజీలో ఆమె పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్కి వెళ్ళి అక్కడ పిహెచ్డి చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలోనే దాదాపుగా సెటిల్ అయిపోయిన పరిస్థితి. కానీ సడన్గా మేనమామ మరణంతో తల్లికి తోడుగా కావలి గ్రీష్మ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మా తమ్ముడు చనిపోయాడు సార్, నా వయసు కూడా పెరుగుతోంది, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, ఇలాగే ఉంటే ముందు ఎన్నికల్లో కూడా నేను పోటీ చేయలేనేమో, మీరు కనుక హామీ ఇస్తే నా కూతుర్ని పిలిపిస్తాను, ఆస్ట్రేలియాలో ఉంటుంది, నా రాజకీయ వారసురాలుగా ఆమెను తీసుకురావాలనుకుంటున్నాను, సో ఆమె బాధ్యత అంతా నాది అని మీరు ఒక మాట చెప్తే చాలు, ఆమె వచ్చి పార్టీ కోసం పనిచేసుకుంటుంది అంటూ ముందుగానే చంద్రబాబుకి చెప్పి మరి ఆయన నుంచి మాట తీసుకున్న తర్వాత కూతురు కావలి గ్రీష్మని ప్రతిభా భారతి ఆస్ట్రేలియా నుంచి ఆంధ్రాకి రప్పించారు. అలా 2016 సంవత్సరంలో ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ పనులను చేస్తూ ఉన్న 2019 ఎన్నికల్లో మాత్రం కావలి గ్రీష్మకి టికెట్ దక్కలేదు. ఆమెకు బదులుగా రాజాం నియోజకవర్గం నుంచి కొండ్రు మురళీమోహన్కి ఎమ్మెల్యే టికెట్ని కేటాయించారు చంద్రబాబు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో టికెట్ కావాలని గ్రీష్మ కానీ ప్రతిభా భారతి కానీ కోరలేదు కూడా. కొన్ని ప్రత్యేక పరిస్థితులు చెప్పుబట్టి ఆ కుటుంబం చిక్కుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో కావలి గ్రీష్మ ఆస్ట్రేలియా నుంచి ఆంధ్రాకి తిరిగి వచ్చినట్టుకి ఆమెకి 5 ఏళ్ల వయసున్న కొడుకున్నాడు. 2018 సంవత్సరం జనవరి నెలలో ఒక చిన్న అన్నం మెతుకు కారణంగా గ్రీష్మ గారి కొడుకు మరణించాడు అనమాట. నిద్రలో ఉండగా పొలమారి ఒకే ఒక అన్నం మెతుకు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందంట. పుట్టుక నుంచి ఆ పిల్లాడికి ఒక వింత సమస్య ఉండేది, అన్నవాయిగా చాలా చిన్నగా ఉండేది. సో దానివల్ల అన్నాన్ని పేస్ట్గా చేసి మరీ తినిపిస్తూ ఉండేవారు. ఆస్తమా కూడా ఆ పిల్లాడిని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండేది. అయినా సరే ఆ పిల్లడు చాలా యాక్టివ్గా ఉండేవాడు. సో నువ్వు నా పేరు నిలబెడతావు లేదో తెలియదు, కానీ నా మనవడు మాత్రం నా పేరు నిలబెడతాడు అని గ్రీష్మ గారి తల్లి అంటే ప్రతిభా భారతి ఎప్పుడు అంటూ ఉండేవారు. 2018 జనవరి నెలలో చలికాలం కావడంతో ఆస్తమా కారణంగా అర్ధరాత్రి పూట దగ్గుతో పాటుగా పొలమారి ఒక చిన్న అన్నం మెతుకు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది. ఆసుపత్రికి తీసుకువెళ్ళినా కూడా, చికిత్స అందించినా కూడా ఆ పిల్లాడిని మాత్రం గ్రీష్మ కాపాడుకోలేకపోయారు. అయితే కన్న కొడుకు చనిపోయినటువంటి బాధల నుంచి బయటపడడం అని ఏ తల్లికైనా అంత ఈజీ కాదు కదా. సో గ్రీష్మ పనిలో పడితే కానీ ఆ బాధ నుంచి బయటపడలేను అని అర్థం చేసుకుని పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండేవారు. ప్రచార కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించేవారు. మనసులో బాధపడుతున్న ఆ బాధను ఎక్కడ బయటపడనివ్వకుండా నా ప్లేస్లో వేరైనా ఉంటే కొడుకు చావును అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ రాజకీయాలు కూడా చేసేవాళ్ళు. సానుభూతి పొందడానికి ప్రయత్నం చేసి ఎమ్మెల్యే టికెట్ని తెచ్చుకునేవారు. కానీ నాకు అలాంటి నీచ రాజకీయాలు వద్దు అంటూ కూడా ఆమె
ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే నేను నవ్వుతూ నేను పార్టీల కార్యక్రమాల్లో పాల్గొన్నానని కూడా చెప్పుకొచ్చారు. కానీ శత్రువులు కూడా, అంటే రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ పాయింట్ని చాలా రాంగ్గా పోర్ట్రే చేశారంటూ కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎట్లా అంటే ఈమె కొడుకు బండరాయి, ఈమె యొక్క గుండె బండరాయి, కొడుకు చనిపోయినా కూడా ఈమె ఇష్టం వచ్చినట్టు చాలా సంతోషంగా తిరుగుతుందంటూ పోర్ట్రే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె ఒక తల్లి అంటూ తన గురించి చెడుగా ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారనే మాట ఉంది. సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీ కోసమే పనిచేస్తాము అని 2019లో టికెట్ ఇవ్వకపోయినా కూడా వీళ్ళు పార్టీతోనే ఉంటూ వచ్చారనమాట. సో అలా 2019లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో 2024 ఎన్నికల్లో కూడా ఆమెకు సీటు దక్కలేదు. అంతకుముందు 2022 సంవత్సరంలో మహానాడు వేదికగా చంద్రబాబు ముందే తొడగొట్టు మరీ జగన్కి సవాల్ విసిరి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు ఈ కావలి గ్రీష్మ. బాగా పాపులర్ అయ్యారు ఆమె ఆ టైంలో. టీడీపీ యూత్ మొత్తం ఆమె వెనకాల ఉన్నా కూడా 2024 ఎన్నికల్లో మాత్రం టికెట్ అయితే రాలేదు. ఫ్యూచర్ నాదే అంటూ అప్పట్లో ఆమె హామీ ఇవ్వడం వల్లే తాజాగా ఆమెను ఎమ్మెల్సీ సీటు వరించిందని చెప్పుకోవచ్చు. కావలి గ్రీష్మకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇదని చెప్పుకోవచ్చు.